రేయ్ బా ఈ బార్ ఫుల్ అయిపోయింది బా పద వేరే బార్కి వెళ్దాం. బావా ఇదే బాగుంటది, ఒక్క నిమిషం ఆగో. ఒక్క నిమిషంలో ఏం స్కీమ్ వేస్తాడు? ఒరే తింగరోడా, నువ్వు ఎక్కడున్నావు నాకు తెలియదు కానీ ఇక్కడ మీరు ఎవరితోనో బార్లో మందు అవుతుందిరా. ఒక్క దెబ్బకి ఎన్ని పెట్టరాలే చూడు బావా. ఐ లవ్ యూ. బాబోయ్ బా బీర్ 800 రూపాయలు అంట బా. అవునా? అరే అరే కంగారు పడకండి. అమలాపురం పరువు తీసేలాగా ఉన్నావు. అది కాదు బాబా, ఆ 800కి మనిషికి 2 బీర్లు వస్తాయి కదరా, దాంతో పాటు 2 చికెన్ లెగ్ పీసులు కూడా వచ్చేస్తాయి. హైదరాబాద్ మనం ఉండేది కాక హోటల్లో కాదురా, నో హోటల్లో. మై డియర్ బ్యారర్ చెప్తాను. 3 సీప్ లెక్కర్ బాటిల్ వచ్చి కూర్చోండి అమలాపురం అందరూ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. ఓ రామ్లమ్మా కూర్చో. నాటు సారా గాడికి హోటల్ కి తీసుకొస్తే ఇలాగే మంచి కాస్ట్లీ ఫారెన్ బ్రాండ్లు 5 పుల్లులు. తర్వాత సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, కొరియన్, జపనీస్, అమెరికన్, థాయిలాండ్ మొత్తం కలిపే ఏమని అన్ని నొట్టుకుని వచ్చాయి. సార్ ఇంకో 5 నిమిషాల్లో రెస్టారెంట్ క్లోజ్ అవుద్ది, ఏదో ఉంటే చెప్పండి సార్. రాజారావు గడి పిల్లం చిన్నారావు గడితో లేచిపోయిందట. ఆ విషయం నాకేం చెప్తున్నారు సార్? మరి నువ్వే కదా ఏదో ఒకటి చెప్పమను. జోక్ అదిరింది. బిల్లు తెచ్చేయమంటారా? మరి అంతేగా. ఇదిగో సార్ బిల్లు. బాబాయ్ బిల్లు 28,000 అంటరా. అమలాపురం మాట్లాడితే లేస్తారు. కూర్చోండి. కార్డా క్యాషా సార్? చాలా అయ్యో పోనీ క్యాష్ అవును సార్. ఆ క్యాష్ అంటే వచ్చిన తర్వాత మేము క్యాష్ ఎప్పుడు చూసామా? మేనేజర్ గారు ఏంటి ప్రాబ్లం ఏంటి సార్? వీళ్ళు దారుణంగా మందాగి బిల్లు అడిగితే తెలమాలేస్తారు సార్. వాళ్ళంత దారుణంగా తాగేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? సప్లై చేస్తారు సార్. రేయ్ ఇమీడియట్ గా కంట్రోల్ రూమ్ కాల్ చేసి వీళ్ళు లోపల తోయించి వీడిని బయట తోయించాయి. సార్ ఇది చాలా హలో కంట్రోల్ రూమ్. నమస్తే సార్. రే ఇదేమన్నా వేసవి కాలంలో ఏర్పడిన చలివేంద్రం అనుకున్నారా? ఇంత దారుణంగా తాగేశారు. మిమ్మల్ని స్టేషన్ కి తీసుకెళ్లి ఎక్కడ కొడితే మొత్తం బయటకు ఎక్కుంటారో అక్కడే కొడతాను. కానిస్టేబుల్స్ స్టేషన్ తీసుకురండి. కుదుపులో వస్తున్నాయి స్లోగల్ని బాబు. రే ఏదో కారణాల రే పైసా టికానా లేదు. 5 స్టార్ హోటల్ కావాలా? 5 స్టార్ హోటల్. ఇప్పుడు ఈ స్టేషన్ తీసుకెళ్లి ఉతికేస్తారా? ఈ గోపిగాడి పరువు ఏమవుతుందిరా? ఊర్లో అందరు పేపర్లోని టీవీలో చూస్తారా గోపిగారి పరువు పోయేదిరా. రే అబ్బా సచ్చినన్న కుర్రాడు కంగారు పడుతున్నాడు. బండి ఆపో. ఆపు. కొత్త నోట్ 500. ఇది నా 500. శంకర్ చంద్ర ఏంటి 1000 రూపాయలు? 5 స్టార్ హోటల్లో మీ బిల్లు 28,000 రూపాయలు అయింది. 10% కూడా నాకు 2,800 రూపాయలు రావాలి వాట. ఇంకా సత్యనారాయణ నువ్వు బాగా ఇసుకించేస్తున్నావు. మరి ఇలాగైతే రేపు నుంచి మా టెర్రస్ మీద శంకర్ చంద్ర ఏంటి నేను బతుకొద్దా? నా భార్యరా, నా ఇంటి బద్దు, డెలివరీ ఆ ఖర్చులు ఎవరు ఇస్తారయ్యా? నేను డెవలప్ అవుద్దా? అబ్బా యాడికి సత్యనారాయణ ఇంకపోయి రేపటి నుంచి నీ కోసం పుల్లు బట్టలు తాగుతావు 5 స్టార్ లో. మాట ఇచ్చాను. ఓరు దొంగ ఎదవలారా, మీ వల్ల జాబ్ పోయింది. మిమ్మల్ని నమ్మను. మీరు డబ్బులు చూపిస్తేనే మందు తెస్తాను. ఇదిగో డజన్ క్రెడిట్ కార్డులు. చాలా ఏం కావాలా? వద్దు సార్. కొత్త బ్రాండ్లకి రా సార్. ఇవాళ బిల్లు బాగా చేశారు. మరి కార్డు ఏది సార్? కార్డు లాస్ట్ టైం నా జీతం అంతా మీ బిల్లు కట్ చేశారు. కొంచెం నా జీతం సంగతి చూస్తారా? ఈ కార్డులన్నీ గీక్కొని తీసుకో. కావాల్సినంత సార్ ఇది పని చేయట్లేదు సార్. అయితే మళ్ళీ గీకో. ఇది కూడా పని చేయట్లేదు సార్. ఇంకోటి గీకో. ఏంటయ్యా ఇందా నుంచి కార్డులు గీక్తూనే ఉన్నావు? ఏ కార్డు పని చేయట్లేదు సార్. వాళ్ళకంత మందు పోసే ముందు చూసుకోవద్దా సార్? కార్డులు అయితే కనపడుతుంది కానీ బ్యాలెన్స్ ఏం కనపడుతుంది సార్. రేయ్ సార్ ఇమీడియట్ గా కంట్రోల్ రూమ్ కాల్ చేసి వీళ్ళని లోపల తోయించి వాడిని బయటికి తోయించాయి. వాళ్ళ డబ్బులు కొడితే నన్ను బయట పోయేస్తారండి సార్. ఇది ఎక్కడ న్యాయం సార్? సార్ అయ్యో సార్ సార్. హలో కంట్రోల్ రూమ్. నారాయణ వచ్చాడు. నమస్కారం. ఈ తాగుడేంటి తిరుడేంటిరా?
మీరు తాగిన తాగుడు తిన్న ఫుడ్ ఒక కరువు ప్రాంతానికి పంపిస్తే 1 month కి సరిపోతురా? ఎరా అది కడుపా కుడితి కాబా? ఇది స్టేషన్ లో తెలుసుకుందాం. కానిస్టేబుల్స్ జీప్ ఎక్కించండి. దేవుడా, ఆ ఎదవల వల్ల ఊర్లో అన్ని బార్లో ఉద్యోగాలు పోయినాయి. ముందు ఈ ఒక్క బారే. ఆ ఎదవల్ని ఈ బార్లో రాకుండా చూడు స్వామి. బావా ఆ? కొంచెం కడుపులో గడబిడిగా ఉంది. టేబుల్ నెంబర్ 13 దగ్గర సర్వ్ చేయవా ప్లీజ్? రేయ్, నువ్వు బార్లో కన్నా బాత్రూంలో ఎక్కువ ఉంటున్నావు. కష్టపడాలి తాగొదిలేసిన మంది ఆగటం మానే. కడుపు ఆపరేట్ చేస్తుంది ఎదవా. పోదలకే. వస్తున్నాడు రే ఆడేస్తున్నాడు. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes. అమ్మ నా దొంగ ఎదవలారా, ఇక్కడికి వచ్చారా? మీకు చస్తే మంది ఏమన్నావు? కస్టమర్లకు తెచ్చిన మందు నోట్లో పోయకుండా తీసుకెళ్ళడం పాపం. పెట్టు. అల్వాయ్. మేనేజర్ చెప్పండి సార్. చూడండి మేనేజర్, మాకు తెచ్చిన మందు మాకు ఇవ్వకంటే ఎలా తీసుకెళ్ళిపోతున్నాడు. తెమ్మని చెప్పండి. రేయ్ వాళ్ళకి మంది పోయి. వీళ్ళకి నేను మంది ఇవ్వను సార్. రేయ్ నేను చెప్తున్నాను కదా. ఎవరు చెప్పినా మంది ఇవ్వను. రేయ్ నాకెదురు చెప్తారా? ఏంట్రా నన్నే కొడతారా? సార్ 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 ప్లీజ్ సార్, ఈ ప్రెస్ స్టేషన్ లో ఏం చేస్తారో నాకే తెలియట్లేదు. ఈ అదల వల్ల నేనేం చేస్తానో నాకే అర్థం కావట్లేదు సార్. రే రే రే, నాకు అనుకున్నారేట్రా మీరు? మీకు ఏం అన్యాయం చేశాను రా? నా జీవితం ఎందుకు ఆడుకుంటున్నారు రా? నగరంలో నయా మోసాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. బంజారా హిల్స్ ఏఎస్ఐ సత్యనారాయణ నగరంలోని కొందరు యువకుల్ని గ్రూపులుగా తయారు చేసి స్టార్ హోటళ్లు, హైటెక్ బార్లకు పంపించి భారీ మొత్తంలో బిల్లు అయ్యేలా తాగిస్తూ ఉంటాడు. ఆ తర్వాత బిల్లు ఎగ్గొట్టమని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేసినట్టు నటించి వాళ్ల నుంచి 1,500 తీసుకుని వదిలేస్తూ ఉంటాడు. కొద్దిసేపటి క్రితం సత్యనారాయణను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న కమిషనర్ ఈ స్కామ్ శంకర్, నల్లబాబు అనే 2 సోమరిపోతులు మొదలు పెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు వాళ్ళ వారి ఫోన్ నంబర్లు కూడా పోలీసులు విడుదల చేశారు. సత్యనారాయణ వ్యవహార శైలి మీద అనుమానం వచ్చిన వీళ్ళ పాకెట్లో ఏమన్నా చెక్ చేయండి రా. తీయండి, రికవరీ చేయాలి. జోబులు చేర్చి మర్యాద ఉండదు సార్. ఇవే దొరికినాయి సార్. రేయ్ వీళ్ళని ఎంత తన్నినా ఇంతకన్నా ఇంకేమీ రికవర్ చేయలేం. దీంట్లో సిమ్స్ తీసి కొత్త సిమ్స్ వేయండి రా. ప్రస్తుతం స్కామ్ సూత్రధారి సత్యనారాయణ స్పందన తెలుసుకుందాం. చెప్పండి సార్. పెళ్ళామే ప్రపంచంగా జీతమే జీవితంగా బతుకుతున్న నాకు 2 కరీనా కొడుకులు నన్ను ఈ ఉచ్చులోకి రాగి రొచ్చు చేశారు. కమిషనర్ గారండి, నన్ను గంట బయటికి పంపించండి. ఆ నా కొడుకుల్ని మర్డర్ చేసి మళ్ళీ లొంగిపోతానండి. చూసావా స్వప్న, మర్డర్ చేస్తారంటూ నిందితుడు సాక్షాత్తు కమిషనర్ గారినే పర్మిషన్ అడుగుతుండడం, పర్మిషన్ ఇవ్వాలా వద్దని కమిషనర్ గారు ఆలోచిస్తుండడం మనకి ఇక్కడ కనిపిస్తుంది. నన్ను లాగారంటయ్యా ఈ ప్రెస్సోళ్ళు. వాళ్ళంతే సార్, మీడియా ఎవరినైనా ఇరికించేస్తారు. మీడియా ముందు పరువు మొత్తం తీసేశాడు వీడు. వీడి మీద 10 సెక్షన్లు పెట్టి ఆ జైల్లో నుంచి బయటికి రాకుండా చూడండి. అమ్మా, మీడియా ముందు నోరు రెప్పితే ఇంత డేంజరా? దీప్తి పోలీస్ స్టేషన్ లో ప్రెస్ పై ఎలాంటి ఆక్షేపణలు చేస్తున్నారో చూస్తున్నావా? అమ్మా, మీడియాతో ఇంకో 2 నిమిషాలు మాట్లాడితే నాకు గురి శిక్ష పడుతురా? నేను నోరు తెరవనురా. అదేంట్రా పుస్తకాలు ఇంకేం పంచలేదా? దొంతులన్నీ అలాగే ఉన్నాయి. ఏంటి పంచేది? పంచుడులా కొడేస్తున్నారు బొడ్డాళ్ళు. 5,000 ఒక బాడే అని చెప్పేసి టైవులు పంచేస్తుంది అక్కడ. చూడు చూడు, తీసుకోండి, జాగ్రత్తగా వాడుకోండి. తీసుకెళ్ళండి రా. పట్టుకెళ్ళండి రా నాయన. ఒరే నా పొర మొత్తం బుక్కు పాలైపోయింది రే. కని విని ఎరుగని రీతిలో ఇక్కడ జరుగుతున్న భారీ రక్తదాన శిబిరానికి అన్ని ప్రాంతాల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తుంది. సూపర్ వా. ఈ దెబ్బతోటి మనం జబ్బలేగరేడు అది అబ్బ అన్నం ఖాయోరా. అంతేకాదు రమ్య, ఉభయ రాష్ట్రాల నుండి ఈ రక్తదాన శిబిరాన్ని చూడటానికి జనం తండోపతండాలుగా వస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. ఎవడే లైవ్ మధ్యలో ఏదో ఫేస్ వేసుకుని ఎలా ఎలా నా బర్త్డే సెలబ్రేషన్ కి వచ్చి నన్నే పొమ్మంటావా? ఎవడు రైడ్? కెమెరామెన్ గా ఇప్పుడే లైవ్ లో లేపేస్తాను. ఎప్పుడు అటు ఇటు చూడమంట. సాకులకి పుట్టినరోజే పోయే రోజులో ఉందా? నా కళ్ళు మసలుగా మెత్తాయి, లోపలేదో అయిపోతుందిరా. అమ్మా
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కుక్కలతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి అమలాపురం ఇందు పలు రికార్డ్స్ ని నెలకొల్పుతున్నారు. రక్తం మనుషులకే కాదు కుక్కలకు కూడా అవసరమని ప్రపంచానికి చాటి చెబుతూ తన మానవత్వాన్ని చాటుతున్నారు. ఈ ఘనకార్యంపై ఈ ఊరి వాళ్ళ స్పందన ఏంటో ఇప్పుడు చూద్దాం. చెప్పండి, ఈ కుక్కల రక్తదాన శిబిరంపై మీ స్పందన ఏంటి? శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటే స్పందన అంటే అది చాలా గొప్ప విషయం అండి. ఇందులాంటి ఉత్తమమైన మహిళ మా అమలాపురంలో పుట్టడం మాకు గర్వకారణం, మా అదృష్టం అండి. వస్తానండి. బావా చూడరా, కుక్కలు చెప్పిన ఇస్తారు గురించి చిన్నాను కానీ కుక్కలు చెప్పిన కట్అవుట్ నీదే బా. ఇంత గొప్ప ఘనకార్యం సాధించిన ఇందుకి పలు ప్రజా సంఘాలు సేవా భారతి విశిష్ట మహిళ ఆదర్శ వనిత అవార్డు ప్రకటించారు.